ఒక శివభక్తుడు ఉంటాడు అనమాట. ఇది వేరే కథ చూడండి. అయితే ఆ శివభక్తుడు ఏం చేస్తాడు, రోజు శివుణ్ణి పూజిస్తూ ఉంటాడు. మరి వాళ్ళ తండ్రులు శివుణ్ణి పూజించిండ్రు, ఆయన శివుణ్ణి పూజిస్తున్నాడు. మరి శివుణ్ణి పూజిస్తున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు పూజించిండ్రు, ఆయన కూడా పూజించిండు. ఆ రకంగా ఆ శివుణ్ణి పూజించుకుంటా వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఆయనకు వ్యాపారంలో భారీగా నష్టం వచ్చింది. మరి భారీగా నష్టం రాందాడు ఏమనుకుంటున్నాడు, అరే మా తాత పూజించే నేను పూజిస్తే తరతరాల నుంచి ఆ శివుణ్ణి పూజిస్తున్నాము, మాకు ఆ వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది అని చెప్పేసి ఆ శివుని మీద ఎనకు కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత మరి కోపం వచ్చింది అంటే బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఒకరితో చెప్తాం కదా మనం. అయితే పోయి నేనేమన్నా అంటే నాగ పంచడంతో పోయి ఇట్లా శివుణ్ణి పూజిస్తే నాకేమీ అయ్యొచ్చి లేదు, నాకు వ్యాపారంలో నష్టం వచ్చి. శివుడు ఏం చేస్తాడు, ఆ శివుడు శ్మశానంలో ఉంటాడు, ఆయన దగ్గర ఏం లేకుంటే నీకేమి ఇస్తాడు పని లేక. ఆ విష్ణుమూర్తిని నమ్ముకుంటే అంటే నీకు అన్నీ వస్తాయి అన్నాడు. అరే సరే మంచిదని చెప్పేసి ఇక మరుసటి రోజు పోయి ఒక విష్ణుమూర్తిది బొమ్మ తెచ్చుకొని ఆ విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం. ఇంట్లో పెట్టుకొని ఇక మరి ముందుగానే ఉన్న శివుడు ఉన్నాడు కదా, మరి అతన్ని ఏం చేయాలి, అతను తీసుకుపోయి ఒక మూలకు పూర బయట వారేస్తే మళ్ళీ ఏమన్నా అయితే అదే ప్రాబ్లం. అయితే ఏం చేసిండు, ఒక మూలకు తీసుకుపోయి ఆ శివుని యొక్క విగ్రహాన్ని పెట్టిండు. ఈ విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏం చేసిండు, బాగా ఎదురుగా పెట్టిండు. మంచిగా పెట్టి మంచి అగరవత్తులు అవి కొత్తగా లేచినాయి కదా, మంచి సువాసన వచ్చేటివి, అంబికా దర్బార్ బత్తి అని చెప్పేసి భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తి అంటాం కదా, అటువంటి మంచి ఊదుబతుల పూట తెచ్చిండు. తెచ్చి ఈ విష్ణుమూర్తి బొమ్మ కాడ దేవుని కాడ ఇట్లా 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 చూపుతున్నాడు. మరి ఇతని పరీక్షిస్తామని ఏం చేస్తున్నాడు, విష్ణుమూర్తి దేవుని ముందల ఊదుబత్తులు ఊపితే ఆ పొగ వాసన ఏముంది, చక్కగా మూలకు శివుని కొత్తున్నది. అయితే ఈయనతో కొత్తలేదు, అది ఎక్కడ పోతుంది, ఈయన ముందు తిప్పితే ఆయనతో కొత్తుంది. అరణి అమ్మ ఇదేం కథల మనవయ్య, నేనేమో విష్ణుమూర్తి అతనేమో నా కోరికలు తెచ్చుకబా అని చెప్పేసి కొత్త దేవునివే తెచ్చి పెట్టుకుంటే నిన్న మొత్తం పొగ అంతా అతనితో కోతుంది, ఆ స్మెల్ అంతా అతనితో కోతుంది అని చెప్పేసి ఇది కుదరదు, ఇది సంసారం బాగాలేదని చెప్పేసి మనం ఆ మాస్కులు కట్టుతుంటాం కదా, అట్లా ఒక తువాల తీసుకుపోయి బీగిత ఆ శివుని చుట్టిండు. అంటే ఓసన పీల్చుకుంటున్నాడు అని చెప్పేసి ఆ స్మెల్ పీల్చుకున్నాడు బిగ్గిత చూసి. ఎప్పుడైతే ఆ శివుని చుట్టూ ఈ యొక్క ఒక కండువ తీసుకుపోయి బిగ్గిత నోరు ముక్కు అంతా మూసేసిండు. ఇక ఓసన పీల్చుకున్నది ఆ స్మెల్ తీసుకుంటాడు. మూసేటోళ్లకు టక్కున శివుడు ప్రత్యక్షమైంది. ఇక అప్పుడు అయితే టక్కున ప్రత్యక్షమై చూడా ఇన్ని దినాలు 10 ఏళ్ళు నేను తపస్సు చేస్తే నిన్ను మొక్కితే మా తాత కొలిసి నిన్ను కొలిస్తే ఇన్ని దినాలు ప్రత్యక్షంగా ఇప్పుడు ఎందుకు ప్రత్యక్షమైనా అన్నాడు. అయ్యా ఇన్ని దినాలు దేవుడు ఉన్నాడా లేడా, నా కోరికలు తీస్తాడా లేడా అని అనుమానంతో పూజ చేసినావు, ఇప్పుడేమన్నా ఉన్నాడు నీ ఈ అగరబత్తుల స్మెల్ వీలుస్తున్నాడు అనే నమ్మకంతోనే నా చుట్టినావు, ఉన్నాడనే నమ్మకంతోనే కదా, లేకపోతే నీవెందుకు చుట్టుతివి, నాకు దేవుడు ఉన్నాడు ఈ వాసనను పీలుస్తున్నాడు అనేటటువంటి నమ్మకం నీకుందే కదా నీవు నా చుట్టింది. నీవు ఉన్నాడని ఎప్పుడు నమ్మినవో అప్పుడే నేను నీకు ప్రత్యక్షమైన నాయనా. భగవంతుడు ఉన్నాడని నువ్వు గట్టిగా నమ్మితే భగవంతుడు కనిపిస్తాడు, లేడు అని నమ్మితే లేకుండానే ఉంటా అని చెప్పేసి అప్పుడు ఆయన ఆ శివుడు ప్రత్యక్షమై ఆయనకు కోరిన వరాలను కల్పించిండు. అంటే ఇప్పుడు కాదు, అది త్రేతాయుగం ద్వాపర యుగం మాట. అయితే ఇది ఈ కథ ఇంతకు ముగిస్తుంది.